హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మన ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్ మార్క్ అయితే దగ్గరగా ఉంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న ప్రతి వాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి. రైల్వే ఎగ్జామ్కి సంబంధించి మంచి మంచి వీడియోస్ కూడా అప్కమింగ్ అయితే మన ఛానల్ అయితే రాబోతున్నాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఎటువంటి వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. రైల్వేకి సంబంధించి మనకైతే క్యాలెండర్ అయితే విడుదల చేశారు కదా, ఆల్రెడీ మీరు చూసే ఉంటారో. ఆల్రెడీ అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. సో మనకి ఈ రోజు లేదా రేపు టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. అలాగే నెక్స్ట్ జూలై టు సెప్టెంబర్ రిలేటెడ్ గా మనకి ఎన్టీపీసీ, అలాగే జేఈ, పారామెడికల్ లెవెల్ 1 అంటే గ్రూప్ డి, మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతున్నాయి. ఆర్పిఎఫ్ అయితే మనకి వస్తుందో లేదా అయితే వెయిట్ చేసి చూడాలి. ఆర్పిఎఫ్ అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లు ఇచ్చారు, తర్వాత పిఏబి వాళ్ళేమో ఫేక్ అన్నారు. సో అయితే అఫీషియల్ గా అప్డేట్ అయితే ఇంకా కన్ఫర్మేషన్ అయితే రావాల్సి అయితే ఉంది ఆర్పిఎఫ్ కి సంబంధించి. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది ఏంటి అంటే మెడికల్ స్టాండర్డ్స్, ముఖ్యంగా ఐసైట్‌కి సంబంధించిన వివరాలు అయితే డిస్కస్ చేద్దాం. చాలా మంది కూడా ఐసైట్ ఉన్న స్టూడెంట్స్ మనకి ఈ రైల్వే ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతామా లేదా? ఎటువంటి ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతాం? మనకి ఐసైట్ ఉన్నవాళ్ళు ఎటువంటి ఉద్యోగాలకు అప్లై చేయాలి? లేజర్, పీఆర్‌పీ లాంటివి చేయించుకుంటే ఎలిజిబులా లేదా? ఇలాంటి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మెయిన్‌గా కొన్ని ఉద్యోగాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ లోకో పైలట్ అంటే ఒక ట్రైన్ నడిపే మనకి డ్రైవర్ అని అనుకోవచ్చు కదా. సో అసిస్టెంట్ లోకో పైలట్ రిలేటెడ్‌గా చూసుకున్నట్లయితే మాత్రం సో చాలా పర్ఫెక్ట్‌గా ఉండాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి సో ఏ మాత్రం తేడా వచ్చినా సరే మనకి సో రిస్క్ కాబట్టి ఇటువంటి లెవెల్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో చాలా స్ట్రిక్ట్‌గా మెడికల్ స్టాండర్డ్స్ గాని, ఐసెట్‌కి సంబంధించి గాని చూస్తూ ఉంటారు. సో కొన్ని ఉద్యోగాలు గ్రూప్ డీలో కొన్ని ఉద్యోగాలకైతే పెద్ద అయితే మనకి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో మనకి ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకుని ఆర్ఆర్‌బీ భోపాల్‌లో మీకు నీట్‌గా ప్రతిదీ కూడా డివైడ్ చేసి ఓల్డ్ నోటిఫికేషన్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఇక్కడ నుండి మీరు కావాలితే రైల్వే గ్రూప్ డి, ఎన్టీపీసీ ఓల్డ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా జూనియర్ ఇంజినీర్ ప్రతిదీ కూడా ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ నుండి మీరు పాత నోటిఫికేషన్ వివరాలు అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఇదొచ్చేసరికి మనకి రైల్వే గ్రూప్ డి యొక్క ప్రీవియస్ నోటిఫికేషన్. క్వాలిఫికేషన్ మనకి ఐటీఐ ప్లస్ 10థ్ రెండు కన్ఫర్మ్ అయితే చేస్తారన్నట్టయితే టాక్ అయితే ఉంది. అఫీషియల్‌గా నోటిఫికేషన్ వచ్చేదాకా లేదా ఏదైనా అప్డేట్ విడుదల చేసేదాకా మనకైతే కన్ఫర్మేషన్ లేదు. 10థ్ ప్లస్ ఐటీఐ కన్ఫర్మ్‌గా ఉండాలి ప్రతి జాబ్‌కి కూడా అని చెప్పి. మనకి ఐటీఐని యాడ్ చేసినప్పటికీ కూడా ఓన్లీ 10థ్ క్వాలిఫికేషన్‌తో పాటు అట్‌లీస్ట్ కొన్ని ఉద్యోగాలైతే మాత్రం కన్ఫర్మ్‌గా ఉంటాయని అయితే నేను అనుకుంటున్నాను. లైక్ హాస్పిటల్ అటెండెంట్ గాని, కొన్ని రకాల ఉద్యోగాలకి టెక్నికల్ రిలేటెడ్‌గా అవసరం లేదు కాబట్టి అటువంటివైనా సరే అట్‌లీస్ట్ 10థ్ అయితే ఇస్తారు. అది కూడా ప్రతి ఉద్యోగానికి ఐటీఐ మ్యాండేటరీ చేస్తారన్నది కూడా 100% కన్ఫర్మ్ అయితే కాదు. అఫీషియల్‌గా అప్డేట్ మనకు వచ్చేదాకా కూడా మనం వెయిట్ చేసి అయితే చూడాలి. ఎవరికీ కూడా 100% క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ టాక్ అయితే ఉంది 10థ్ ప్లస్ ఐటీఐ మీద గ్రూప్ డి మోస్ట్‌లీ జాబ్స్ అయితే ఉంటాయని. కొన్ని జాబ్స్ మాత్రం 10థ్ మీద అయితే మనకి 90% జాబ్స్ వాళ్ళకిచ్చినా 10% జాబ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. అది మాత్రం కన్ఫర్మ్‌గా అయితే చెప్పొచ్చు. బట్ అఫీషియల్‌గా మనకి అప్డేట్ వస్తే గాని ఫుల్ కన్ఫర్మేషన్ క్లారిటీ అయితే రాదు. దీంట్లో చూసుకున్నట్లయితే చాలా జాబ్స్ అయితే గ్రూప్ డీలో ఉంటాయి కదా. గ్రూప్ డి పేరుకి ఒకటే అయినప్పటికీ దీంట్లో లెవెల్ 1లో చాలా రకాల పోస్టులు అయితే ఉంటాయి. ట్రాక్ మెయింటైనర్ అని చెప్పి, గేట్ మ్యాన్ అని చెప్పి, హాస్పిటల్ అటెండెంట్ అని చెప్పి ఇలా రకరకాల ఉద్యోగాలు ఉంటాయి. ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క మెడికల్ స్టాండర్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఉద్యోగం ఏదైతే ఉంటుందో దాని పక్కన ఎలిజిబుల్ మెడికల్ స్టాండర్డ్ అని ఇస్తారో, ఆ ఉద్యోగం పక్కన ఏ2 ఉంటే గనక మీరు ఏ2 రిలేటెడ్‌గా ఉన్న మెడికల్ స్టాండర్డ్స్ అయితే సాటిస్ఫై చేయాల్సి అయితే ఉంటుంది. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలి. అలాగే డిస్టెంట్ విజన్ 6/9 వితౌట్ గ్లాసెస్. ఓకే. మీకు ఐసైట్ ఉన్నవాళ్ళు జనరల్‌గా స్పెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు మనకి కొంతమంది అయితే స్పెట్స్‌తో సహా చూసినా సరే మనకి ఆ విజన్ సాటిస్ఫై అయితే సరిపోతుందంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అంటే మీరు స్పెట్స్ పెట్టుకునన్నా సరే ఆ మెన్షన్ ఐసైట్ ఏదైతే ఇచ్చారో దాన్ని చూడగలిగితే గనక మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ కొన్ని వాటికి వితౌట్ గ్లాసెస్ అంటే స్పెట్స్ లేకుండా ఖచ్చితంగా మీరు ఐ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు మీరు గమనించుంటారు. అక్కడ ఒక బోర్డ్ ఉంటుంది. దానిపైన అక్షరాలు రాసుంటాయి. లైన్ బై లైన్, లైన్ బై లైన్ మనకి చిన్నవవుతూ ఉంటాయి. మనకొక సర్టెన్ డిస్టెన్స్‌లో కూర్చోబెట్టి ఆ వాటిని చదవమని అయితే చెప్తూ ఉంటారు. ఆ విధంగా చదివిన దాన్ని బట్టి మనం ఎన్ని లైన్స్ అయితే చదువుతాం, ఎంత డిస్టెన్స్ నుంచి చదువుతాం దాన్ని బేస్ చేసుకొని మీకు ఐసైట్ అనేది ఎంతుందని చెప్పి వాళ్ళు నిర్ధారించి అయితే మీకు స్పెట్స్ అనేది అయితే మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు కదా. సో వాళ్ళకి దగ్గరికి వెళ్లి మీరు ఒకసారి ఐ టెస్ట్ చేయించుకున్నట్లయితే మీకు ఈ విధంగా 6/9 ఈ విధంగా నాకు ఎంతుందని చెప్పి వాళ్ళని క్లారిటీగా అడిగితే వాళ్ళు మీకు చెప్తారు. మీ ఐసైట్ అనేది ఎంతుంది? మీకు ఎక్కడి వరకు చదవగలుగుతున్నారని చెప్పి. దాన్ని బట్టి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. వితౌట్ గ్లాసెస్ స్పెట్స్ లేకుండా 6/9 అయితే మీరైతే చదవాల్సి ఉంటుంది. అలాగే మనకి నియర్ విజన్ దగ్గర చూపు అనేది 0.6 వితౌట్ గ్లాసెస్ ఉండాలి. అలాగే ఖచ్చితంగా కలర్ విజన్ టెస్ట్ అనేది ఉంటుంది. కలర్
బ్లైండ్‌నెస్ అనేది కొంతమందికి ఉంటుంది కదా! అటువంటి వాళ్ళు కొన్ని కలర్స్ అనేవి మీరు 'పిశాచి' సినిమా ఉంటుంది. తమిళ్‌లో వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా విడుదలైంది. దాంట్లో చూసుకున్నట్లయితే కలర్ విజన్ గురించి ఐడియా ఉంటుంది. కొంతమంది ఒకే కలర్ రెడ్ చూసి గ్రీన్‌గా చూడడం. కొంతమందికి కొన్ని కలర్స్ అనేవి కొన్ని కలర్స్ బానే కనబడతాయి. విజన్ బానే ఉంటుంది గానీ కొన్ని కలర్స్ రెడ్ గాని కొన్ని కలర్స్ అయితే కొంతమంది రెడ్, గ్రీన్ ఇలాంటివైతే సరిగ్గా చూడలేరు. ఓకే. అటువంటి వాళ్ళకి కూడా మనకి కలర్ విజన్ టెస్ట్ ఉంటుంది. బైనాక్యులర్ విజన్, నైట్ విజన్, మెసోపోయిక్ విజన్ లాంటి టెస్ట్‌లన్నీ కూడా కండక్ట్ చేస్తారు. ఇవన్నీ పాస్ అయితేనే ఏ2 స్టాండర్డ్ జాబ్ అయితే మీకిస్తారో. అలాగే ఇక్కడ ఏ3 అయితే గనక 6/9 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అంటే మీకు స్పెక్ట్స్ ఉన్నా పర్వాలేదు. స్పెక్ట్స్‌తో ఉన్నా సరే ఈ విజన్‌ని గనక మీరు చూడగలిగితే గనక మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే నియర్ విజన్ 6.6 వితౌట్ గ్లాసెస్ లేదా విత్ గ్లాసెస్‌తో అయినా సరే మీరు నియర్ విజన్ కూడా చూడాల్సయితే ఉంటుంది. దీనికి కూడా కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్, మయోపిక్ విజన్ టెస్ట్‌లయితే ఉంటాయి. అలాగే బి1 వచ్చేసరికి ఓకే. సో, మనకి ఎక్కువగా ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ రీసెంట్‌గా ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ఇచ్చిన దాని ప్రకారం బి1 మెడికల్ స్టాండర్డ్ అయితే ఇచ్చారు కదా! చాలామంది ఆర్‌పీఎఫ్ వీడియో చేసినప్పుడు బి1 అంటే ఏంటి అని అడిగారు. బి1 అంటే మీకు 6/9, 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ మనకిక్కడ గ్రూప్ డి ప్రకారం అయితే ఈ విధంగా ఇచ్చారు గానీ, ఆర్‌పీఎఫ్ ప్రకారం చూసుకుంటే గనక మనకి వితౌట్ స్పెక్ట్స్ ఓకే. దోస్ వేరింగ్ గ్లాసెస్ ఆర్ హావింగ్ ఫ్లాట్ ఫుట్ అయితే ఎలిజిబుల్ కాదు అనైతే ఇక్కడైతే చెప్పడం జరిగింది. సో, మనకి గ్రూప్ డి ప్రకారం అయితే మాత్రం వితౌట్ గ్లాసెస్ మనకి ఈ విజన్ సాటిస్ఫై చేస్తే సరిపోతుంది. నియర్ విజన్ 0.6 అలాగే కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్, మయోస్కోపిక్ విజన్ కూడా మీకు టెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే బి2 వచ్చేసరికి 6/9, 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ స్పెక్ట్స్ పెట్టుకున్నా పర్వాలేదు. ఓకే. సో, ఇక సి1 అంటే మాక్సిమం చాలా వరకు ఐసైట్ ఎక్కువున్నా లేదా కలర్ బ్లైండ్‌నెస్ లాంటివి ఉన్నా సరే మీరు ఈ సి1, సి2 జాబ్స్ ఏవైతే ఉంటాయో 6/9, 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, నియర్ విజన్ 6.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ ఓకే. ఇంకా ఎటువంటి టెస్ట్‌లో కూడా నియర్ విజన్, మయోపిక్ విజన్, ఫాగ్ టెస్ట్ ఇలాంటివేవి కూడా ఈ సి1, సి2లో అయితే కండక్ట్ చేయరు. సో, ఐసైట్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఓకే. కలర్ బ్లైండ్‌నెస్ ఉన్నవాళ్ళు ఇటువంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సి1, సి2 జాబ్స్ అయితే నిరభ్యంతరంగా రైల్వే గ్రూప్ డిలో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇదైతే మీరు గమనించండి. ఓకే. మనకి ఏ2, ఏ3, బి1, బి2 ఏవైతే ఉన్నాయో ఈ మెడికల్ స్టాండర్డ్ ఉన్న ఉద్యోగాలకి గ్రూప్ 1లో లాజిక్ సర్జరీ ఆర్ ఎనీ అదర్ సర్జరీ ప్రొసీజర్ టు కరెక్ట్ ద రిఫ్రాక్టరీ ఎర్రర్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే లేజర్ గాని, పీఆర్‌పీ గాని ఇలాంటి సర్జరీస్ ఎవరైతే చేయించుకుంటారో ఐసైట్ కరెక్ట్ అవ్వడం కోసం అంటే మనకి ఐసైట్ లేకుండా ఉండడం కోసం అటువంటి వాళ్ళు ఏ2, ఏ3, బి1, బి2 మెడికల్ స్టాండర్డ్ ఉన్న ఉద్యోగాలకైతే ఎలిజిబిలిటీ ఉండదు అని అయితే క్లియర్‌గా మెన్షన్ చేశారు. బట్ ఏంటి అంటే కొన్ని రకాల సర్జరీస్ ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చినవి చేసినప్పుడు అవి ఎగ్జామినేషన్‌లో మనకి చెక్ చేసినప్పుడు తెలియకుండా నార్మల్‌గానే క్యూర్ అయిపోయి ఇలా ఉంటుంది అని అంటున్నారు. బట్ 100% అయితే దానికి సంబంధించి కన్ఫర్మేషన్ గాని, ఎటువంటి ఆథెంటికేషన్ గాని లేదు. బట్ రూల్ ప్రకారం అకార్డింగ్ టు ద రూల్ వాళ్ళైతే పరీక్ష చేస్తారు. పరీక్ష చేసినప్పుడు మీరు సర్జరీ చేసుకుంటే గనక ఆ టెస్ట్‌లో గనక మీరు దొరికినట్లయితే లక్కీగా దొరక్కపోతే గనక ప్రాబ్లమ్ లేదు. ఇన్‌కేస్ దొరికితే గనక మీకు ఏ2, ఏ3, బి1, బి2 ఉన్న జాబ్స్ నుండి అయితే ఎలిజిబిలిటీ ఉండదు. కేవలం సి1, సి2 మాత్రమే ఏదైనా జాబ్స్ మీకొచ్చిన మెరిట్ బట్టి ఆ జాబ్స్‌కి మీకు ఉంటే గనక వాటినైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ఇది హైపోథెటికల్ అని చెప్పాలి. సర్జరీ చేయించుకుంటే మీరు దొరుకుతారా? దొరకరా? అనేది సో, చాలా ఫ్యాక్టర్స్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. ఓకే. ఒక ఐడాటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లారిటీగా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్లి కన్ఫర్మ్ చేసుకుంటే వాళ్ళైతే డీటెయిల్‌గా అయితే చెప్తారు. ఓకే. నెక్స్ట్ మనకి ఎన్‌టీపీసీకి సంబంధించి గమనించినట్లయితే దీంట్లో కూడా సేమ్ ఇందాక చెప్పుకున్న విధంగానే ఏ2, ఏ3, బి2, సి2 ఈ విధంగా జాబ్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ కూడా విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అంటే స్పెక్ట్స్ పెట్టుకున్నా ఎక్కువ, పెట్టుకోకపోయినా సరే మనం ఈ విజన్‌ని సాటిస్ఫై చేస్తే సరిపోతుంది. కాబట్టి దీంట్లో కూడా స్పెక్ట్స్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు కొన్ని రకాల ఉద్యోగాలకి. ఓకే. అలాగే డిస్టెంట్ విజన్ 6/12 దాకా కూడా విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్‌తో మనకి ఎటువంటి అదర్ టెస్ట్‌లు లేకుండా సి2తో కూడా మనకి ఇందులో కూడా ఎన్‌టీపీసీ రిలేటెడ్‌గా కూడా మనకి జాబ్స్ అయితే ఉంటాయి. ఓకే. ఇక్కడ మీరు చూసినట్లయితే సి2 అంటే బాగా తక్కువ ఉన్నది ఏంటి అంటే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అంటే సిస్టమ్ దగ్గర కూర్చొని టైప్ చేయడమే కదా! దానికి మరీ అంత స్ట్రిక్ట్‌గా అవసరం లేదు. మీరు స్పెక్ట్స్ చాలా మంది కూడా సిస్టమ్ దగ్గర ఉన్నవాళ్ళు స్పెక్ట్స్ వాడుతూ ఉంటారు కదా! మీరు స్పెక్ట్స్ పెట్టుకున్నా సరే కొంచెం మరీ ఎక్కువ భూతద్దాలు ఆ లెవెల్ కాకుండా కొంచెం 6/12 విజన్ దాకా సాటిస్ఫై చేయగలిగితే గనక సో, మీరు ఇటువంటి ఉద్యోగాలు అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ గాని, జూనియర్ టైమ్ కీపర్ గాని ఇటువంటివైతే గనక మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఎన్‌టీపీసీ రిలేటెడ్‌గా. ఓకే. బట్ ఎక్కువ స్టాండర్డ్ అంటే టీసీ లాంటి జాబ్స్‌కి మాత్రం హై స్టాండర్డ్స్ అనేవి కొంచెం ఏ3 స్టాండర్డ్‌లో అయితే ఉండాలి. అలాగే మనకి ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్ ఇటువంటివి మనకి లైవ్ లొకేషన్‌లో మనకి ట్రైన్‌లో చేస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి వాటికైతే మెడికల్ స్టాండర్డ్స్ ఎక్కువుంటాయి. అలా కాకుండా మనకి టైపిస్ట్ రిలేటెడ్ జాబ్స్ గాని ఇటువంటివైతే మాత్రం పెద్దగా మనకి ఐసైట్ ఉన్నా సరే ప్రాబ్లమ్ అయితే లేదు.
ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఏఎల్‌పీ అసిస్టెంట్ లోకో పైలట్ మాత్రం మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను. మనకి ట్రైన్ డ్రైవర్ రిలేటెడ్ జాబ్ కాబట్టి చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే చాలా రిస్క్‌తో కూడుకున్నది కాబట్టి ఏమాత్రం మిస్టేక్స్ జరిగినా మనకి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా అయితే ఐసైట్ గాని, ఇవన్నీ కూడా ఫాగింగ్ టెస్ట్ గాని, కలర్ విజన్ ఇటువంటి టెస్ట్‌లన్నీ కూడా కండక్ట్ చేస్తారు. ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా ఉండాలి. లేజర్ చికిత్స లాంటివి చేయించుకున్నా కూడా ఎలిజిబిలిటీ అయితే ఉండదు. అసిస్టెంట్ లోకో పైలట్‌కి అయితే మాత్రం. ఓకే. క్లియర్‌గా మీరు నోటిఫికేషన్ కూడా చెక్ చేయొచ్చు. సో, నెక్స్ట్ ఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్ ప్రీవియస్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే బి1 స్టాండర్డ్స్ అయితే ఉండాలి. దోస్ వేరింగ్ గ్లాసెస్ స్పెక్ట్స్ పెట్టుకున్న వాళ్ళు, ఫ్లాట్ ఫుట్ ఉన్నవాళ్ళు, నాక్‌ని, స్క్వింట్ ఐస్ గాని, కలర్ బ్లైండ్‌నెస్ గాని, అలాగే అదర్ బాడీలీ డిఫెక్ట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్‌మెంట్ అని చెప్పి క్లియర్‌గా లాస్ట్ ఇయర్ ఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్ 2018లో వచ్చిన దాంట్లో క్లియర్‌గా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకే. సో, మీరు క్లియర్‌గా అయితే చెక్ చేయొచ్చు. సో, మిగతావి ఎక్కువ మందికి ఎలిజిబిలిటీ పారామెడికల్ ఇటువంటివి ఎక్కువ మందికి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి మెయిన్‌గా మీకు ఏఎల్‌పీ గురించి గాని, టెక్నీషియన్ కూడా ఆల్‌మోస్ట్ మనకి ఇంచుమించుగా గ్రూప్ డి ఉంటుంది కదా! ఆ టైప్‌లో డిఫరెంట్ పోస్టులు బట్టి మనకైతే ఉంటుంది. లాస్ట్ టైమ్ టెక్నీషియన్ సెపరేట్‌గా అయితే విడుదల చేయలేదు కదా! ఓకే. టెక్నీషియన్ కూడా ఇంచుమించుగా మనకి ఈ విధంగానే ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉంటాయి. దాంట్లో కూడా స్పెక్ట్స్‌తో అయితే కొన్ని జాబ్స్ అయితే ఉంటాయి. రైల్వే గ్రూప్ డి లాస్ట్ టైమ్ మీరు గమనించినట్లయితే స్పెక్ట్స్ వాళ్ళకి మనకి అసిస్టెంట్ వర్క్‌షాప్ గాని, అసిస్టెంట్ డిపోట్ స్టోర్స్ గాని ఇటువంటి వాటికైతే ఐసైట్ అంతా మనకి పర్ఫెక్ట్‌గా స్పెక్ట్స్‌తో చూసినా సరే సరిపోతుంది. అసిస్టెంట్ మనకి ఏసీ వర్క్‌షాప్ గాని, సో మనకి అసిస్టెంట్ వర్క్‌షాప్, హాస్పిటల్ అసిస్టెంట్ ఇటువంటి వాటికైతే గనక కేవలం 10థ్‌తో ఇటువంటి పోస్టులయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. హాస్పిటల్ అసిస్టెంట్ లాంటి పోస్టులనేవి. ఓకే. దీనికైతే మనకి ఎక్కువ సీరియస్‌గా అయితే చూడరు. మీరు స్పెక్ట్స్ పెట్టుకున్నా సరే ఐసైట్ మేనేజ్ చేయగలిగితే గనక, మీరు చూడగలిగితే గనక స్పెక్ట్స్‌తో ఇటువంటి ఉద్యోగాలకైతే అప్లై చేయొచ్చు. సో, మనకి గ్రూప్ డిలో స్పెక్ట్స్ పెట్టుకున్న వాళ్ళకి ఉద్యోగాలుంటాయి. ఎన్‌టీపీసీలో కూడా ఉద్యోగాలైతే ఉంటాయి. బట్ ఆర్‌పీఎఫ్ గాని, లేదా అసిస్టెంట్ లోకో పైలట్ లాంటి వాటికి మాత్రం కేవలం ఐసైట్ లేని వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. సో, మీరు ఎటువంటి జాబ్స్ కోసం చూస్తున్నారో దాన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో, మనకి టెక్నీషియన్ గాని, ఎన్‌టీపీసీ గాని ఓకే. ఇటువంటి ఉద్యోగాలకైతే మీరు గ్రూప్ డి గాని స్పెక్ట్స్ ఉన్నా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. విత్ ఆర్ వితౌట్ స్పెక్ట్స్‌తో కూడా మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉంటాయి. మీరొకసారి ఈ ఏదైతే ఒకసారి ఐ డాక్టర్ దగ్గరికి వెళ్లి చెకప్ చేయించుకొని మీ ఐసైట్ ఎంతుంది 6/9 ఈ విజన్ ప్రకారం, అలాగే నియర్ విజన్ ఎంతుంది అని చెప్పి క్లియర్‌గా నాకు రైల్వే ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్నాను. కొంచెం క్లారిటీగా చెప్పండి అంటే గనక వాళ్ళు చెక్ చేసే వాళ్ళు టెక్నీషియన్ ఉంటారు కదా! వాళ్ళు క్లియర్‌గా మీకైతే చెప్తారు. దాన్ని బట్టి మీరు చెక్ చేసుకొని రైల్వేలో ఏ ఉద్యోగాలకి మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో పాత నోటిఫికేషన్ చెక్ చేసుకొని, దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగించొచ్చు. ఎందుకంటే మనకి ప్రిపరేషన్ ఇవన్నీ అయిపోయాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నీ అయిపోయిన తర్వాత మెడికల్ స్టాండర్డ్స్‌లో తర్వాత లాస్ట్‌లో రిజల్ట్ అయ్యి బాధపడడం కన్నా ముందుగానే క్లారిటీగా తెలుసుకొని, మీకు ఐసైట్ ఎంతుందో చెక్ చేయించుకొని లేటెస్ట్‌గా దాన్ని బట్టి ఎలిజిబిలిటీ ఉన్న జాబ్స్‌ని చూసుకొని, దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకొని మీరు ప్రిపేర్ అయినట్లయితే గనక ఫ్యూచర్‌లో మీకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం అయితే ఉండదు. సో, ఇది రైల్వే ఎగ్జామ్‌కి సంబంధించి ఐసైట్ మెడికల్ స్టాండర్డ్‌కి సంబంధించిన వివరాలనేవి. సో, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుసుకుంటారు. ఓకే. అలాగే ప్రిపరేషన్‌కి సంబంధించిన వీడియోస్ కూడా నెక్స్ట్ అయితే అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే. థాంక్ యూ.